ఆర్జీలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరింపజేయాలన్నారు. ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజే 2023 డిసెంబర్ 8న ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలిచ్చే ఆర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్కు జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణిని ప్రారంభించాలని అన్నారు. ఇక తరువాతి దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరింపచేయాలన్నారు రేవంత్. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిలో అధికారులకు పూర్తి అధికారాలను ఇవ్వాలని కూడా అన్నారు. ప్రజలిచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసుకోవాలని, సంబంధిత విభాగాలకు పంపించాలని, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియచేయాలని కూడా సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలి, ఆలస్యం జరగకూడదన్నారు సీఎం. ఇక ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి వాటిని అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రియల్ టైం మానిటరింగ్ ఉండాలన్నారు. ప్రతి స్థాయిలోనూ ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులు నియమించాలన్నారు. ప్రతి జిల్లాలో, ప్రతి శాఖలో ప్రత్యేకమైన ప్రజావాణి విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. ఒక స్థాయిలో పరిష్కారం కాకపోతే పై స్థాయి అధికారికి ఆర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. అవసరమైతే అపీల్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదన్న సీఎం జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టాలన్నారు. డాష్ బోర్డు ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునేలా వీలుండాలన్నారు. ఎక్కడైనా అలసత్వం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను కూడా చేయాలన్నారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించడంతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ ఆర్జీల సంఖ్య తగ్గుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.